నువ్వు బాగానే ఐరన్ చేసావు రాధా. నీ తప్పేమీ లేదు. నిన్ను ఇరికించడానికి నేనే కాల్ చేశాను. మేడం గారి చీరలు ఇంకా బాగుంటారు. పూలు కూడా పెట్టుకుంటే ఇంకా బాగుంటారు. పూలు తీసుకొస్తాను. దగ్గర ఇంప్రెషన్ కొట్టడానికి ఎన్ని పాటలు పడుతున్నావే. ఇలాగే ఇంప్రెషన్ సంపాదించి నువ్వు గొప్పదానివైపోతే నిన్ను ఇంట్లో నుంచి పంపించడం చాలా కష్టమైపోతుంది. అప్పుడు నువ్వు నా గుట్టు రట్టు చేసి నన్ను బయటికి పంపిస్తావు. అందుకే అమ్మకి నీ మీదున్న ఇంప్రెషన్ మొత్తం చెడగొట్టి నిన్ను బయటకు పంపేలా చేస్తాను. అమ్మకి ఇష్టమైన అమ్మవారి చీర కాలిపోయింది. ఇప్పుడు దీన్ని తీసుకెళ్లి అమ్మకి ఇస్తే నీకుంటుందప్పుడు రాధా. ఆ విధంగా నేను చీరని కాల్చేస్తే పాపం నీకు తెలియక అమ్మకి తీసుకెళ్ళి ఇచ్చావు. ఇంత పెద్ద సీన్ జరిగింది. ఇది స్టార్టింగ్ మాత్రమే రాధా. ఇంకా ఇలాంటివి చాలా జరుగుతాయి. అమ్మ నిన్ను ఇంకా అసహ్యించుకుంటుంది. తట్టుకోలేక నువ్వైనా వెళ్ళిపోవాలి. నిన్ను భరించలేక అమ్మైనా నిన్ను బయటకు గెంటేయాలి. ఖచ్చితంగా ఏదో ఒకటి జరుగుతుంది. సతీ గారు, ఏం చేస్తున్నారండి ఇక్కడ? అది అది రాధా. ఓ, మాట్లాడడానికి వచ్చారా? అయితే ఇక్కడెందుకు వెయిట్ చేయడం? లోపలికి వెళ్ళి మాట్లాడండి. మాట్లాడడానికి కాదు, యాక్చువల్లీ ఓదారుద్దామని వచ్చాను. లోపలికి వెళ్దామా వద్దా అని ఆలోచిస్తున్నాను. ఇంతలో మీరొచ్చారు. ఓదారుద్దామని వచ్చారా? అంత బాధే వచ్చిందండి రాధకి. ఏం జరిగింది? యాక్చువల్లీ చీర కాలిపోయిందండి. అసలేమైందంటే పసుపు కుంకుమ అంటుకున్నాయి.
నిమ్మరసం పిండి సర్ఫ్తో వాష్ చేస్తే అవి తొందరగా పోతాయి. ఇది జరిగింది. పాపం రాదేమో, తనకేం తెలీదు అంటోంది. ఎవ్వరికీ తెలియకుండా చీర ఎలా కాలిపోతుంది చెప్పండి? అలాగని రాధ కావాలని చేసిందని చెప్పను. ఎలా జరిగినా రాధైతే మాటలు పడింది కదా. పాపం చాలా బాధపడుతోంది. మీరొచ్చారు కదా, ఇక నేనెందుకు, మీరు వెళ్ళి ఓదార్చండి. ఏంట్రా మేడం గారు తిట్టారని ఫీల్ అవుతున్నావా? నాకెలా తెలిసిందని ఆలోచిస్తున్నావా? నీ గురించి నాకు అన్నీ అలా తెలిసిపోతాయి. నువ్వే నా గురించి ఏమి తెలుసుకో. సారీ, నీకు నా గురించి తెలుసు, నేనేం అనుకుంటున్నానో కూడా తెలుసు. కానీ నువ్వే ఏమీ తెలియనట్టు నటిస్తున్నావు. చీర కాలిపోయినందుకు మేడం గారు తిట్టారని నేను బాధపడుతుంటే సరదాగా ఉందా నీకు? అర్థం లేకుండా ఏదేదో మాట్లాడతావేంటి? లేకపోతే అయ్యయ్యో ఎంత పని జరిగిపోయింది, అన్నం పుణ్యం తెలియని అమాయకురాలైన రాధని ఇన్ని మాటలన్నారా అని నీ పక్కనే కూర్చొని నన్ను కూడా ఏడవమంటావా? లేకపోతే ఏంటి రాధా, నువ్వేమన్నా కావాలనే చీరను కాల్చావా? లేదు. పాపం మేడం గారు ముచ్చట పడుతున్నారు కదా అని చీరని వాష్ చేసి ఐరన్ చేసి తీసుకెళ్ళిచ్చాను. ఎలా జరిగిందో తెలియదు కానీ అక్కడ ఓపెన్ చేసి చూసేసరికి చీర కాలిపోయింది. నువ్వు కావాలని చేయలేదు, అప్పుడు నువ్వెందుకు బాధపడ్డావు? ఏదైనా ఒక సంఘటనకి మనం బాధ్యులం కానప్పుడు అది మంచైనా చెడైనా సరే దాని ఫలితానికి మనం రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు. నువ్వే తప్పు చేయలేదని మేడం తర్వాత అర్థం చేసుకుంటారు. అప్పుడు ఆవిడే అయ్యో పాపం రాధని తిట్టానే అని చెప్పి ఫీల్ అవుతారు. నేనేం ఆవిడ నన్ను తిట్టారని బాధపడ్డం లేదు. ఆవిడ బాధకి నేను కారణమయ్యానన్నదే నా బాధ. అరే నువ్వేం చేయలేదు కదా. నేను చేయకపోవచ్చు, కానీ ఈ చీర నా దగ్గరున్నప్పుడే కాలిపోయింది కదా, దానికి బాధ్యత నాదే కదా. అమ్మవారి చీర మేడంకి చాలా సెంటిమెంట్. ఎంతైనా సరే ప్రతి సంవత్సరం వేలం పాట పాడి మరి సార్ మేడం కోసం తీసుకొస్తారు. ఈ సంవత్సరం రాకపోయినా బాగుండేదేమో, అదృష్టం లేదనుకొని వదిలేసి ఉండేవారు. కానీ ఈ చీర కాలిపోవటం వల్ల చాలా సెంటిమెంట్గా ఫీల్ అవుతున్నారు. 10 కోట్ల కాంట్రాక్ట్ పోయినప్పుడు కూడా మేడం మొహంలో ఇంత బాధని చూడలేదు. ఇది కాకపోతే ఇంకొకటి వస్తుందని తిరిగి ధైర్యం చెప్పేవారు. అలాంటిది ఆవిడ్ని ఇలా చూసేసరికి నాకు చాలా బాధగా ఉంది. మళ్ళీ ఆ మొహంలో సంతోషం చూస్తే కానీ నాకు మనశ్శాంతిగా ఉండదు. అయితే అది నీ చేతిలోనే ఉంది. నా చేతిలోనే ఉంటే నేనెందుకిలా ఏడుస్తూ కూర్చుంటాను? వెటకారం వద్దు మనోహర్. అయ్యో వెటకారం కాదు, నేను సీరియస్గానే చెప్తున్నా. నువ్వు డిప్రెషన్లో ఉండి ఆలోచించట్లేదు కానీ లేదంటే నీకే అద్భుతమైన ఐడియాలు వచ్చుండేవి. నాకైతే ఏ ఐడియాలు రావటం లేదు. నీకేమైనా వస్తే చెప్పు. మేడం గారి మొహంలో నవ్వు చూడాలి అంతే. అలా అయితే మళ్ళీ ఆ చీర కట్టుకునేలా చేయడమే. వెటకారం వద్దని చెప్తున్నాను కదా.
కాలిపోయిన చీర కట్టుకోవటానికి ఎలా పనికొస్తుంది? ఇప్పుడు నీ ఫోన్ స్క్రీన్ పగిలిపోయిందనుకో, ఫోన్ పడేస్తావా? స్క్రీన్ మార్చుకొని వాడుకుంటాం కదా. అలానే ఇల్లు పైకప్పు పాడైపోయిందనుకో, ఇల్లు వదిలేసి వెళ్ళిపోతావా? రిపేర్ చేయించుకొని అదే ఇంట్లో ఉంటాం కదా. ఏదైనా సరే ఎక్కడ పాడైపోయిందో అక్కడ సరిచేస్తే సరిపోతుంది కదా. అంతా పోయినట్టు ఎందుకంత బాధపడ్డాం? చాలా థ్యాంక్స్ మనోహర్. ఇప్పుడే వచ్చేస్తాను. హే, ఐడియా వచ్చిందా? వచ్చింది నీ వల్లే. ఇప్పుడే వస్తాను. ఏంటో రాధా అన్నిటికీ ఫీల్ అవుతుంది. పెళ్ళై ఇన్ని సంవత్సరాలయ్యింది. ప్రతి సంవత్సరం అమ్మవారి చీర తెచ్చిస్తున్నారు. ఇంతకు ముందు ఎప్పుడూ ఇలా జరిగింది లేదు. ఈసారి మాత్రం ఎందుకు ఇలా జరిగింది? ఇంతకు ముందు ఆ దరిద్రం ఇంట్లో లేదు కదా. అవునమ్మా, నానమ్మ రాధని తిడుతూ ఉంటే పాపం ఎందుకు ఊరికే తిడుతోంది అనుకున్నాను గాని ఎందుకో ఇప్పుడు అర్థమైంది. నిజమే అత్తయ్య, పొద్దున్న గాయత్రి చేతి మీద వేణీళ్లు పోసింది. ఇప్పుడు అక్కయ్య చీర తగలబెట్టింది. ముందు ముందు ఇంకేం చేస్తుందో. మళ్ళీ ఏం ఘనకార్యం చేద్దామని వచ్చావే? అసలు నీకేం అన్యాయం చేశావే? మా వాళ్ళని ఇలా ఏడిపిస్తున్నావు. నేనే తప్పు చేయలేదు. ఎవరిని బాధ పెట్టాలనుకోవట్లేదు బామ్మగారు. మేడం, చీర తీసుకోండి. ఆ చీర కాలిపోయిందని ఏడుస్తూ కూర్చుంటే మళ్ళీ అదే తెచ్చిస్తావేంటే? ఇంకా ఏడిపించాలని చూస్తున్నావా? మేడం, తీసుకోండి. చూస్తే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏం చేస్తోంది ఇది? తీసుకోండి మేడం. ఒక్కసారి నా మాట వినండి. ఒక్కసారి చీర చూడండి ప్లీజ్. తీసుకోండి మేడం. ఎలా ఉంది మేడం? చాలా బాగుంది. అంతకు ముందు కంటే కూడా ఇప్పుడే ఇంకా బాగుంది కదండి. చూడండి. అవును, నువ్వే చేస్తావా రాదా? అవును సార్. బాగుందమ్మా, తిరుగు లేదంతే. నేను దీన్ని బ్యాట్ చేద్దామని చీర కాల్ చేస్తే దాని మీద డిజైన్ వేసుకొచ్చి మళ్ళీ మార్కులు కొట్టేసింది. దీన్ని ఎలా హ్యాండిల్ చెయ్యాలి? అమ్మా చూసావా, రాధ ఎక్కడుంటే అక్కడ ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుందని చెప్పాను కదా. ఇదిగో ఇదే ఆ పరిష్కారం. గొప్ప పరిష్కారం వచ్చిందిలే. అసలు సమస్య దాని వల్ల వచ్చిందన్న సంగతి మర్చిపోవద్దు. సమస్య రాధ వల్లే వచ్చిండొచ్చు బామ్మగారు, కానీ కావాలని చేయలేదని రుజువైంది కదా.
మీరు అనుకున్నట్టు తను కావాలనే చేసుంటే, మిమ్మల్ని బాధ పెట్టాలన్న ఉద్దేశమే ఉండుంటే ఇలా చీరకి ఇలా కొత్త రూపం తీసుకొచ్చేది కాదు కదా. హ్మ్. ఏదైనా వస్తువు కాస్త పాడైతే చెడిపోయిందని చాలా బాధపడిపోతాం మేడం. కానీ కాస్త రూపం మార్చుకుంటే అది ఇచ్చే ఆనందమే కొత్తగా ఉంటుంది. నిజమే మనోహర్. నువ్వేంటో తెలిసినా కూడా పొరపాటుకి తప్పుకి తేడా తెలియకుండా ఏదేదో అన్నాను. అదేం పట్టించుకోకు రాధా. అయ్యో పర్వాలేదు మేడం, ఇప్పుడు మీ బాధ పోయింది కదా, అది చాలు. చీర రెడీ అయింది కదా, ఫంక్షన్కి వెళ్ళండి మేడం. ఫంక్షన్కా? చీర కాలిపోయింది కదా అని సెంటిమెంట్గా వెళ్ళకూడదనుకున్నాను. మేడం ఇప్పుడు బాగైంది కదా, ఇప్పుడు మీరు వెళ్ళకపోతే నా వల్లే మీరు వెళ్లకుండా ఉండిపోయారన్న బాధ నాలో ఉండిపోతుంది. వెళ్ళండి మేడం. సరే వెళ్దాం. టెండర్కి సంబంధించిన ఫైల్ రెడీ చేసావు కదా, దాన్ని ఆఫీస్లో సబ్మిట్ చేయాలి, మర్చిపోవద్దు. అవన్నీ నేను చూసుకుంటాలే మేడం. టైం అవుతుంది, మీరు బయలుదేరండి. కాఫీ తీసుకొస్తాను అత్తయ్య. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఏంటలా చూస్తున్నావు? పిచ్చిదాన్లా చిన్నపిల్లలా కేరింతలు కొడుతున్నానేంటానా? నువ్వు నాకు పరిచయం అయ్యాక ఇంత సంతోషంగా ఉండడం నేనెప్పుడూ చూడలేదు. ఎస్, నాకు ఊహ తెలిసాక కూడా నేనెప్పుడూ ఇంత సంతోషంగా ఉన్నది లేదు. అక్కడ మేడం ఎంత సంతోషంగా ఉన్నారో దానికి 1000 ఇంతలు ఎక్కువ సంతోషంగా ఉన్నాను. దానికి కారణం ఎవరో తెలుసా? నువ్వే. నువ్వే కనుక ఐడియా ఇవ్వకపోయింటే ఎన్నాళ్ళేలా ఏడుస్తూ ఉండేదాన్నో నాకే తెలీదు. గిల్టీ ఫీలింగ్తో ఇక్కడ ఉండలేక వెళ్ళిపోయి ఉండేదాన్నేమో. అలాంటిదే మళ్ళీ మేడం ముందు ధైర్యంగా నిలబడ్డాను. మళ్ళీ నన్ను మెచ్చుకునే స్థాయికి చేరుకున్నాను. దానికి కారణం నువ్వు. ఈ సంతోషం అంతా నీ వల్లే. థ్యాంక్ యూ సో మచ్ మనోహర్. వయ్యారి గోదారి నువ్వే, నా దారికే వచ్చి చేరావోలే. నా వెంట నువ్వు నడిచి రావే, నూరెళ్ళుంటా నీడల్లే. తెల్లారి సూర్యుడు నేనే, నీ అలలపై తేలుతున్నానులే. జన్మంతా ఈ జ్ఞాపకాలే మోస్తూనే ఉంటా. నువ్వెంత సంతోషంగా ఉన్నావో తెలీదు కానీ నాకు ఊహ తెలిసాక ఇంత సంతోషంగా ఉన్న క్షణాలు లేవు. నువ్వు ఇలా కౌగిల్లో ఒదిగిపోయే క్షణాల కోసం నేనెంతలా ఎదురు చూస్తున్నానో తెలుసా? ఇప్పుడు నా మనసులో మాట చెప్పడానికి ఏ ప్రమాణాలు అడ్డుపడవు. చెప్పేస్తాను. సారీ, నా ఓవర్ ఎక్సైట్మెంట్తో నేను ఇబ్బంది పెట్టినట్టున్నాను. అవును రాధా, కౌగిలి వదిలి చాలా ఇబ్బంది పెట్టేశావు. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు. ఏమీ లేదా? అదే నేనేమీ లేదంటే ఏదో ఆలోచిస్తున్నానని నా మనసులో మాట చెప్పేదాకా వదిలిపెట్టావు కదా. ఇప్పుడు నువ్వేమీ లేదంటే నేను వదిలేస్తానా? నువ్వు కూడా చెప్పు, నీ మనసులో ఉన్నదంతా బయటపెట్టు. చెప్పేనా? చెప్పమని అడుగుతున్నాను కదయ్య బాబు. బాధైనా సంతోషమైనా మన మనసులో అస్సలు దాచుకోకూడదు. చెప్పేయాలి. బాధ చెప్తే సగమైపోతుందంట, సంతోషమైతే రెట్టింపు అవుతుందంట. చెప్పు చెప్పు.
చెప్పేస్తా రాధా, ఇంతకన్నా మంచి సమయం మళ్ళీ రాదు. నువ్వేంటయ్యా బాబు, చెప్పమంటే ఆడపిల్లల కంటే ఎక్కువ ఆలోచిస్తున్నావు. ఆ, ఆ, చెప్తా రాధా. రాధ కోసం వెతకని చోటు లేదురా. ఎక్కడుందో తెలియట్లేదు. ఎక్కడున్నా సరే రప్పించాలంటే మీరు ఒక పని చేయాలి. రే శివ, మా వాడు మీ దగ్గర అప్పు తీసుకుని తీర్చకపోవడం తప్పే. మాకు కొంచెం టైం ఇవ్వండి, ఎలాగోలా తీర్చేస్తాం. రాధ కనుక తెలుసుంటే ఎప్పుడో ఈ అప్పులు తీర్చుండేది. ఏయ్, వదలరా, పో.